ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా సువార్త 2:11. మన కోసం రక్షకుడు పుట్టాడు. నైతిక విలువలు బోధించే ఒక బోధకుడు కాదు, దారి చూపించే ఒక మార్గదర్శి కాదు, సజీవ వాక్యమైన దేవుని కుమారుడు. తన ఆలోచనలు వినిపించే ఒక వేదాంతవేత్త కాదు, భవిష్యవాణిని వినిపించే ఒక ప్రవక్త కాదు, గతాన్ని తవ్వి చూపించే ఒక విద్యావేత్త కాదు. మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన రక్షకుడు. ప్రభువైన యేసుక్రీస్తు దయనీయమైన పరిస్థితుల్లో భూమి మీద జన్మించాడు. కానీ ఆకాశమంతా పరలోక సైన్య సమూహాల హల్లెలూయా గానాలతో నిండిపోయింది. ఆయన వసతి గృహం ఒక పశుల శాల. కానీ నింగిని వెలిగే అందాల తార సుదూర దేశాల అతిథులను ఆయన వద్దకు నడిపించింది. ఆయన జన్మ ప్రకృతి విధానాలకు విరుద్ధమైనది. ఆయన మరణం కూడా ప్రకృతి నియమాలకు విరుద్ధమైనది. ఇక ఆయన జీవితం మరియు ఆయన బోధల విషయానికొస్తే అవి మానవాతీతమైన అద్భుతాలు. ఈ భూమి మీద ఆయనకు గోధుమ పొలాలు లేవు, చేపల చెరువులు కూడా లేవు. అయినప్పటికీ ఆయన 5,000 మందికి కడుపు నిండా రొట్టెలను చేపలను వడ్డించగలిగాడు. ఆయన అందమైన తివాచీల మీద నడవలేదు, కానీ అలల కడలిపై సునాయాసంగా నడవగలిగాడు. అవి ఆయనను మునగకుండా ఎత్తి పట్టుకున్నాయి. ఆయనను సిలువ వేయడం ఈ లోకంలో జరిగిన ఘోరమైన నేరాలన్నిటిలో అత్యంత ఘోరమైన నేరము. అయితే వేదనకరమైన ఆయన మరణము దేవుని దృష్టిలో మానవాళి పాప పరిహారానికి ఒక న్యాయమైన తీర్పు. ఆయన మరణించినప్పుడు అతి కొద్ది మంది మాత్రమే కన్నీళ్లు కార్చుతూ విలిపించారు. కానీ నిరంతరం అగ్ని జ్వాలను మండించే సూర్యుడు ఆయన వేదనను వీక్షించలేక కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో క్రూరులైన మానవులు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడలేదు, కానీ వాళ్ళ పాప భారాన్ని మోస్తున్న భూమి వణికిపోయింది. ప్రకృతంతా ఆయనను గౌరవించింది, కానీ పాపులు ఆయనను నిరాకరించారు. ఇహలోక పాపము ఆయనను తాకలేకపోయింది. అవినీతి ఆయన దరికి రాలేకపోయింది. ఆయన కార్చిన రక్తధారలతో ఎర్రగా మారిన నేల ఆయనను మన్నుగా మార్చలేకపోయింది. 3 సంవత్సరాలు మాత్రమే ఆయన భూమి మీద పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన ఒక పుస్తకం కూడా రాయలేదు, ఒక చర్చిని కూడా నిర్మించలేదు. తనకంటూ ఎలాంటి బ్యాంకు బ్యాలెన్స్ లేవు. అయినప్పటికీ 2024 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మానవ చరిత్రను కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆయన బోధలు ఈనాటికి మానవ హృదయాలలో ఉజ్జీవ జ్వాలలు రేపుతున్నాయి. తరాలు మారుతున్నా, శతాబ్దాలు గడుస్తున్నా ఆయన పేరు ఈనాటికి ప్రపంచమంతా మారుమ్రోగుతూనే ఉంది. ఆనాటికి ఈనాటికి కూడా ఆయనలాగా మానవ జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవ్వరూ లేరు. 2020 సంవత్సరాల క్రితం యోసేపు మరియల కుమారుడిగా పిలువబడిన ఆ వ్యక్తేనా ప్రపంచ సరిహద్దులను ఏకం చేసింది? మానవాళి విమోచన కొరకు కలువరి కొండ మీద చిందించబడిన మానవ రక్తమేనా శతాబ్దాలుగా ప్రపంచ దేశాలను అద్భుతాలు జరిగిస్తున్నది? అవును, అవును, అవును. అద్భుతమైన ఆ వ్యక్తిని రుచి చూసిన వాళ్ళు నా ప్రభువా, నా దేవా అని పలుకకుండా ఉండగలరా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.